నానా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు రా, దేవుడు నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు, దేవుడు నీకేదో చెప్పాలనుకుంటున్నాడు రా, దేవుని ప్రణాళిక నీ మీద ఉందిరా, దైవ చిత్తం నువ్వు చేయాలరా, దైవ సేవ నువ్వు చేయాలరా, అమ్మా నువ్వు దేవుని కోసం బతకాలమ్మా, అయ్యా నువ్వు దేవుని కోసం బతకాలి, నీ ఎడల దేవుని ప్రణాళిక ఎలా ఉంది, నువ్వు ఇది ఇట్లా చేయాలని నీకు అర్థం కాకపోతే నీకు అవగాహన కల్పించేవాడు దైవజనుడు. నీకు జరుగుతున్న పరిస్థితులు, నీకు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నిటిని కూడా అర్థం చేసుకుని నీ పట్ల ఉన్న దేవుని ఉద్దేశం ఏంటో నీకు స్పష్టపరిచేవాడు దైవజనుడు. అయితే దాన్ని తీసుకోకపోవటమా అనేది నీ ఇష్టం. కానీ దేవుని మూలంగా, దేవుని సేవకుని నోట నుండి నీకు ఏదన్నా ఒక విషయం వచ్చింది అంటే దానికి విధేయత చూపటం